నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్తో ఉన్న గ్రూప్ హౌస్ అండి. రెండవ అంతస్తులో ఉంది. ఇండిపెండెంట్ హౌస్ కౌంటింగ్లో ఫ్లాట్స్కి అయితే సెల్లారు అంటారు కాబట్టి అలా కాకుండా ఇది మామూలుగా కింద ఒక ఫ్లోరు, పై ఫ్లోరు, ఆ పై ఫ్లోర్ అలా ఉంటుందండి. లొకేషన్ వచ్చి మాధవధార, వెరీ నియర్ టు రామ్ సాయి పార్లర్ అని చెప్పచ్చు. హాల్ సైజ్ బాగుందండి. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ హాల్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. టీవీ నెట్ అయితే రైట్ సైడ్ కనిపిస్తుంది లైట్ వుడ్ వర్క్తో. అప్రాక్స్గా ఇది 10 years ఓల్డ్ అండి. టీవీ నెట్ పక్కన అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. సీలింగ్ కూడా సింపుల్ సీలింగ్ అండి. పాల్ సీలింగ్ మోడల్లో ఉంది కానీ పూర్తి కాకుండా లైట్ సీలింగ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది. బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో యూజ్ చేశారు. వెస్టర్న్ మాల్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో సింక్ అవుట్ ఉందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే అంటే హాల్లో చివరికి వచ్చేస్తే మనకి స్ట్రైట్గా మనకి కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ సైజ్ అయితే ఇది లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ అండ్ డైనింగ్ టేబుల్ కూడా కిచెన్లోనే సరిపోయినాయి. సింక్ అయితే స్టీల్ యూజ్ చేశారండి. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. సెల్ఫ్లు అయితే మనకి స్టవ్ బౌల్కి ఆపోజిట్లో కొన్ని ఉన్నాయి. తక్కువ సెల్ఫ్లో అటకైతే ఉందండి. ప్లస్ స్టోరేజ్ పర్పస్కి బయట ఉన్న బాత్రూమ్ పైన ఉన్న స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ పనిచేస్తుంది. అక్కడ నుంచి బయటకు వెళ్తే ఇదంతా మనకి యూటిలిటీ రూమ్ కింద వాషింగ్ మెషిన్ కానీ లేకపోతే ఆ కుళాయిలు కానీ ఏదైనా గిన్నెలు కడుక్కొని కానీ చాలా ఫ్రీగా కనిపిస్తుంది. ఓపెన్ స్పేస్ లాగా. ఇక్కడ మనకి సెకండ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఉందండి. ఇక్కడ ఇండియన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. వెంటిలేషన్ లార్జ్ స్కేల్లో యూజ్ చేశారు. మంచి లొకేషన్లో అయితే హౌస్ ఉందండి. వెరీ నియర్ టు మెయిన్ మాధవధార జంక్షన్ అని చెప్పొచ్చు. న్యూ రామ్ సాయి పార్లర్ దగ్గర నుంచి వెరీ నియర్ అండి. వాకబుల్ డిస్టెన్స్. మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే మనకి అంటే మెయిన్ డోర్కి ఆపోజిట్గా స్ట్రైట్గా సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే పూజ రూమ్ కోసం సెల్ఫ్లు అయితే చేసి ఉంచారు సిమెంట్తోని. రైట్ సైడ్ కార్నర్లో అయితే మనకి సెల్ఫ్లు ఉన్నాయండి. ఈ బెడ్రూమ్కి బయట అయితే మనకి బాల్కనీ యాడ్ అయి ఉంది. ఇది రోడ్ వైపు మనకి బాల్కనీ సైజ్ చాలా లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. చక్కగా ఒక 4-5 కుర్చీలు వేసుకుని కూర్చున్నా సరే స్పేస్ అయితే కనిపిస్తుంది. ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.